Okay, connect with MongoDB with Python scripting. First, we need to understanding what is MongoDB. Okay, MongoDB is a document-oriented or document-based NoSQL database. It is not a relational database. It is a non-relational database. Okay, this database store the data like as a documents format. Similar the document in the form of like as a which one like as a JSON format. You know JSON format? The JSON format will be represented as a key and value pairs. Key and value. Are you clear? Please responding. Yes. Yeah, key and value. Now simply observing very clearly. Okay, in the relational database, in the relational database, we are calling as a tables. The MySQL, Oracle, SQLite, we are calling as a table. Coming to NoSQL in the MongoDB, we are calling as a collection. We are calling as a collection. Are you clear my point or not? Yes, sir. అంటే మనం రిలేషనల్ డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ కలెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. Mm. తర్వాత టేబుల్లో మనకి ఏముంటాయి, రోస్ ఉంటాయి. ఇది రిలేషనల్ డేటాబేస్. అదే నాన్ రిలేషనల్ డేటాబేస్ అనుకోండి, మాంగోడిబి అనుకోండి, వీఆర్ కాలింగ్ యాజ్ ఏ డాక్యుమెంట్స్. వీఆర్ కాలింగ్ యాజ్ ఏ డాక్యుమెంట్స్. అర్థమైందా? అర్థం సార్. ఓకే, అలాగే మనకి టేబుల్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈఎంపీ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ శాలరీ. ఓకే, అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏమంటాము అంటే ఫీల్డ్స్ అంటాం. ఫీల్డ్. ఆర్ యు క్లియర్? ఎస్ ఎస్. టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. డేటాబేస్ కామన్. అక్కడేమో టేబుల్ అంటాం, ఇక్కడేమో కలెక్షన్ అంటాం, అక్కడేమో రోస్ అంటాం, ఇక్కడేమో డాక్యుమెంట్స్ అంటాం. అలాగే అక్కడేమో కాలమ్స్ అంటాం, ఇక్కడేమో ఫీల్డ్ అంటాం. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. బట్ ఇక్కడ నో ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ లేకుండా పనిచేసేది సార్ ఇది? అంటే డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ అవ్వదని. అందుకని నో ఎస్క్యూఎల్ అంటారు. ఓకే, రిలేషన్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అంటే ఏంటి? డేటాబేస్ ఆర్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లైక్ యాజ్ ఎ ఓకే. స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. Now simply observing very clearly, we are going to MongoDB. Okay, now simply we are downloading community server. Okay, either select your operating system and download. Simply we will get .exe file. After that, we are extracting that file and install that file. Once we are installing MongoDB, simply go to your system, type MongoDB. ఓకే, ఇక్కడ మీకు ఇలా MongoDB కంపాస్ అనే ఒక యాప్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేయగానే అది వచ్చేస్తుంది మీ సిస్టంలోకి. ఓకే, ఇక్కడ మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది, మనం ఏం క్రియేట్ చేసుకొని పని ఉండదు. ఈ కనెక్షన్ స్ట్రింగ్ దీన్ని యూఆర్ఐ అంటాం. ఈ కనెక్షన్ స్ట్రింగ్ని మనకు మన ప్రోగ్రాంలో మనం వాడుకుంటాం. ఓకే, ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది మనం కాపీ చేసుకొని మన ప్రోగ్రాంలో మనం MySQL డేటాబేస్కి ఎలా అయితే కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేయాలి. ఓకే. ఓకే, మీరు ఇక్కడ కనెక్ట్ అవ్వగానే మీరు ఇక్కడ కనెక్ట్ అవ్వగానే బై డిఫాల్ట్గా కొన్ని కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇది ఒక డేటాబేస్ అడ్మిన్ అనేది. నేను కాలేజ్ డేటాబేస్ అనేది ప్రీవియస్గా క్రియేట్ చేశాను, అందులో కొన్ని కలెక్షన్స్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి వీటిని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డ్రాప్ డేటాబేస్. నా విచ్ డేటాబేస్? కాలేజ్. ఆ డేటాబేస్ నేను డిలీట్ చేసుకున్నాను. అలాగే నేను ఎంప్లాయీ డేటాబేస్ కూడా డిలీట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్గా మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా 3 డేటాబేసెస్ ఉంటాయి. ఆర్ యు క్లియర్?
ఓకే సార్. అడ్మిన్ డేటాబేస్, కాన్ఫిగ్ డేటాబేస్, లోకల్ డేటాబేస్. మనం ఏదైనా కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకోండి, ఇదంతా GUI అనమాట. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే డేటాబేస్ నేమ్ అడుగుతుంది. తర్వాత డేటాబేస్ స్టోర్ అవ్వాలంటే అందులో ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఒక ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం GUIతో కాదు, మన రిక్వైర్మెంట్ ఏంటంటే నేను పైథాన్ కోడ్ యూజ్ చేసుకొని మాంగో డీబీతో కనెక్ట్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. ఓకే, కాబట్టి మనం MySQLతో కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక ప్యాకేజ్ కావాలి. ఏం కావాలి? PyMySQL అని ఒక DB API కావాలి. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అలాగే మనం మాంగో డీబీతో పైథాన్ కోడ్ రాసుకొని కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకు ఇంకో డేటాబేస్ API కావాలి. దాన్ని మనం ఏమంటాం అంటే PyMongo అంటాం. దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలో. ఓకే, పైథాన్తో కనెక్ట్ అవ్వాలి అంటే సింప్లీ పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ PyMongo. ఓకే, మనం మాంగో డీబీతో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. అర్థమైంది కదా? ఎస్. ఓకే, నౌ అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. Okay, observing very clear. MongoDB is a document NoSQL database that stores data in flexible JSON-like documents. Why we are using MongoDB with Python? Python combined with MongoDB is widely used for applications needing high performance schemaless design. అంటే ఏంటి స్కీమాలెస్ డిజైన్ అంటే? MySQL కానీ లేకపోతే ఒరాకిల్లో కానీ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్కీమా క్రియేట్ చేయాలి. అంటే స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఏంటి? కాలం డిక్లేర్ చేసుకోవాలి. ఆ కాలంకి టైప్ ఏమి ఇవ్వాలి, దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అని ముందే మనం డిఫైన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాంగో డీబీలో డాక్యుమెంట్ దట్ మీన్స్ NoSQL డేటాబేస్ మనకి ఆ స్కీమా అవసరం ఉండదు. ఫ్లెక్సిబిలిటీ అనమాట. మనం ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కాలం క్రియేట్ అవుతుంది. ఆర్ యు క్లియర్? ఇక్కడ మనకి డిజైన్ అవసరం లేదు, అంటే స్కీమా ఉండాల్సిన పని లేదు. అదే మనం MySQL డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో కొన్ని కాలమ్స్ డిఫైన్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేయాలి డేటా. కానీ ఇక్కడ అలా కాదు. డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడే కాలమ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. Python combined with MongoDB is widely used for applications needing high performance schema-less design and rapid development like web applications, data pipelines, and AI systems. Why choose MongoDB with Python? It is a document based and fast and scalable, flexible JSON format. Python supporting any number of libraries for MongoDB. If we want to connect with MongoDB through Python script or Python program, to require MongoDB driver. MongoDB driver. What is the MongoDB driver? PyMongo. Please try to understanding. All of you clear up to this one? Okay, simply observing very clearly. This is one example. In this single example, I am performing the CRUD operation. I am performing the CRUD operations. I am explaining step by step. Simply observing very clearly. First మనం ఏం చేయాలి అంటే PyMongo లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, అందులో మాంగో క్లయింట్ అనేది ఉంటుంది. ఈ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్ వన్. తర్వాత డేటాబేస్కి కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏమంటామంటే క్లయింట్ అంటాం, క్లయింట్ ఆబ్జెక్ట్ అంటాం. జనరల్గా మనం SQL లో ఏం చేస్తాం? కనెక్షన్ ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ క్లయింట్ ఆబ్జెక్ట్ అంటాం. దట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, క్లయింట్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే మాంగో క్లయింట్ క్లాస్, ఇది క్లాస్ అనమాట. దీనికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం.
ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కనెక్షన్ స్ట్రింగ్ ని మనం పాస్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే కనెక్ట్ అయ్యామో ఆ కనెక్షన్ స్ట్రింగ్ ని పాస్ చేయాలి. ఇది లోకల్ హోస్ట్ కోలన్ 27017. దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. మనకి MySQL కి 3306 ఎలా పోర్ట్ నెంబర్ వస్తుందో MongoDB కి ఇది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 27017. ఆ కనెక్షన్ స్ట్రింగ్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఆర్ యు క్లియర్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ ది స్టేట్మెంట్. అర్థమైందా అర్థం అవ్వలేదు ఈ స్టేట్మెంట్? జస్ట్ కనెక్ట్ అయింది సార్. ఇది అర్థమైంది కదా? కనెక్షన్ క్రియేట్ అయింది అంతే. అవును సార్. కనెక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం కామెంట్లో చూడండి, క్రియేట్ ఆర్ గెట్ అని ఎందుకు రాసాము అంటే ఒకవేళ అక్కడ డేటాబేస్ ఉంటేనేమో ఆ డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది. డేటాబేస్ లేదనుకోండి డేటాబేస్ క్రియేట్ చేసుకుంటుంది. ఆర్ క్లియర్? ఎస్. ఇప్పుడు నేను ఏమన్నానంటే డీబీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, మీనింగ్ఫుల్ గా ఉంటుందని డీబీ అని రాశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. డేటాబేస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే బై యూజింగ్ దిస్ కనెక్షన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ కనెక్షన్ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఈ క్లయింట్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఇక్కడ క్లయింట్ ఆబ్జెక్ట్ అంటాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ కనెక్షన్ ఆబ్జెక్ట్ అయినా రాసుకోవచ్చు, అదంతా మీ ఇష్టం. ఇక్కడ ఏ నేమ్ యూజ్ చేస్తే ఆ నేమ్ ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, డేటాబేస్ నేమ్ అని ఇక్కడ పాస్ చేసాం. ఒకవేళ డేటాబేస్ లేదనుకోండి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ డేటాబేస్ ఓకే సార్. ఉందనుకోండి కొత్తది క్రియేట్ అవ్వదు. ఇక్కడ డూప్లికేషన్ అలాది ఏమి ఉండదు. ఇది ఓకే సార్. కనెక్ట్ అయిపోతుంది ఆ డేటాబేస్ కి. ఆర్ క్లియర్? ఎస్ సార్. తర్వాత మనం ఏం చేయాలి? డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేటాబేస్ లో డేటాని స్టోర్ చేయాలంటే ఎస్క్యూఎల్ లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆర్ క్లియర్? ఇక్కడ ఏమంటామంటే ఎస్ సార్. కలెక్షన్ క్రియేట్ చేయాలి. కలెక్షన్, Mm. క్రియేట్ ఆర్ గెట్ ఏ కలెక్షన్. ఇట్ ఈస్ లైక్ ఏ టేబుల్ ఇన్ ద రిలేషనల్ డేటాబేసెస్. ఆర్ క్లియర్? Mm. ఓకే, కలెక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ మనం డీబీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. డీబీ ఆబ్జెక్ట్ కి కలెక్షన్ నేమ్ పాస్ చేయాలి. ఆర్ క్లియర్? Yes sir. ఇక్కడ ఏదైతే కలెక్షన్ నేమ్ ఇచ్చామో దీన్ని మనం ఏమంటాం అంటే టేబుల్ అంటాం. రిలేషనల్ అయితే, ఇక్కడైతే కలెక్షన్ అంటాం. మనకు డేటాబేస్ లో కలెక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ కలెక్షన్ ని మనం ఏమంటాం అంటే స్టూడెంట్స్ అంటాం. ఆర్ క్లియర్? ఓకే, Yes sir. అబ్జర్వింగ్ దీస్ 4 స్టేట్మెంట్స్. ఫస్ట్ మనం మాంగో క్లయింట్ అనే ఒక క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాంగో క్లయింట్ కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాం విత్ కనెక్షన్ స్ట్రింగ్ తోటి. తర్వాత డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత కలెక్షన్ క్రియేట్ చేసాం. ఇవన్నీ కామన్. ఓకే, మీరు ఏ కోడ్ రాసినా ఈ 4 స్టేట్మెంట్స్ మాత్రం కామన్. ఫస్ట్ మాంగో క్లయింట్ ఇంపోర్ట్ చేయాలి. తర్వాత మాంగో క్లయింట్ క్లాస్ కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఒకవేళ డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే దానికి కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే కొత్త డేటాబేస్ క్రియేట్ అవుతుంది. తర్వాత డేటాబేస్ లో డేటాని స్టోర్ చేయాలంటే మనకి ఏం ఉండాలి? రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉండాలి. కాబట్టి కలెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఆర్ యు క్లియర్? Yes sir. తర్వాత నేను డేటాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి డేటాబేస్ లో MongoDBలో డేటా ఎలా ఉంటుందని చెప్తున్నాం? ఎలా ఉంటుందని చెప్తున్నాం? లైక్ యాజ్ ఏ జేసాన్ ఫార్మేట్ లో ఉంటుందని చెప్తున్నాం. జేసాన్ అనేది ఎలా ఉంటుంది? కీ వాల్యూ పేజ్, సిమిలర్ టు పైథాన్ లో డిక్షనరీ ఎలా ఉంటుందో జేసాన్ కూడా అలాగే ఉంటుంది. ఆర్ యు క్లియర్? Yes sir. ఇక్కడ మనం ఏం చేసాం? ఒక స్టూడెంట్ కి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేసుకున్నాం. నేమ్, దాని యొక్క వాల్యూ, ఏజ్, దాని యొక్క వాల్యూ, ఫీజు అండ్ కోర్సు. ఓకే, ఇక్కడ ఏవైతే కీస్ ఉన్నాయో ఈ కీస్ అనేవి ఫీల్డ్ లాగా వర్క్ అవుతుంది. ఫీల్డ్ అంటే ఏంటి? కాలం. ఆర్ యు క్లియర్? ఇదొక ఫీల్డ్, దానికి సంబంధించిన వాల్యూ, ఇదొక ఫీల్డ్, దానికి సంబంధించిన వాల్యూ. అలా ఒక డేటాని ప్రిపేర్ చేసుకున్నాం జేసాన్ ఫార్మేట్ లో.
దీన్ని తీసుకెళ్ళి మన కలెక్షన్లో యాడ్ చేయాలి. కలెక్షన్ అంటే ఏంటి? టేబుల్లోకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాము అంటే ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, insert_1 అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, నేను తర్వాత కూడా ఇన్సర్ట్ మెథడ్ చెప్తాను. insert_1 అంటే ఏంటి అంటే ఇది ఒక డేటాని మాత్రం, అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన డేటాను మాత్రమే తీసుకుంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే తీసుకుంటాం. దీన్ని డాక్యుమెంట్ అంటాం. అర్థమైందా? జేసాన్ డాక్యుమెంట్. అదే మనం రిలేషనల్ డేటాబేస్ లో రో అంటాం, ఇక్కడ డాక్యుమెంట్ అంటాం. ఆర్ యు క్లియర్ మై పాయింట్? సార్ దీన్ని తీసుకెళ్ళి మన కలెక్షన్ లోకి ఇన్సర్ట్ చేసాం. వాట్ ఈస్ ద కలెక్షన్ నేమ్? స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, కాలేజ్ అనేది డేటాబేసు, ఈ డేటాబేస్ లో స్టూడెంట్స్ అనేది ఒక కలెక్షన్. ఇప్పుడు ఆ కలెక్షన్ లోకి ఒక డాక్యుమెంట్ ని యాడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? కలెక్షన్ డాట్ insert_1, ఆ డాక్యుమెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ నేమ్ పాస్ చేసాం. తర్వాత ఇన్సర్టెడ్ ఐడి, ఈ ఐడి అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది డాక్యుమెంట్ లో. ప్రతి డాక్యుమెంట్ కి మన మంగోడిబిలో మనం ఇన్సర్ట్ చేసే ప్రతి డాక్యుమెంట్ కి ఒక ర్యాండమ్ ఐడి జనరేట్ అయిపోతుంది, ఒక యూనిక్ గా ఉంటుంది అది ఒక ఐడి. ఓకే, ఇలా మనం ఇక్కడ ఇదే స్టెప్ ని 3 టైమ్స్ కంటిన్యూ చేసాం. అంటే 3 డాక్యుమెంట్స్ ని మనం మన కలెక్షన్ లోకి ఇన్సర్ట్ చేసుకున్నాం, 1 by 1, నాట్ ఎట్ ఏ టైం, 1 by 1 యాడ్ చేసుకున్నాం. ఎట్ ఏ టైం ఎలా చేయలేదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చెప్తాం. ఇక్కడ insert_1 అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఎట్ ఏ టైం ఒక డాక్యుమెంట్ మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఆర్ యు క్లియర్ ది స్టేట్మెంట్? ఎస్. ఓకే, జస్ట్ అబ్జర్వింగ్. ఇక్కడ మనం ఏమి రాయలేదు, జస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. పైథాన్ లాంటి డిక్షనరీ అంటాం, ఇక్కడ వచ్చేసరికి జేసాన్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, జేసాన్ ఫార్మేట్ లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మన కలెక్షన్ లోకి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాం? బై యూజింగ్ insert_1 మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఆర్ యు క్లియర్? ఎస్ టోటల్ సార్. గా మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసాం? 3 డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటాం. అదే MySQL అనుకోండి, రోస్ అంటాం. ఎన్ని రోస్ ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. తర్వాత అందులో ఉన్న డాక్యుమెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, జనరల్ గా మనం SQL డేటాబేస్ లో SQL క్వరీ రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని. ఇక్కడ ఏముంటామంటే కలెక్షన్ డాట్ ఫైండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆర్ క్లియర్? ఇక్కడ ఫైండ్ మెథడ్ కాల్ చేసుకొని అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తాన్ని మనం తెచ్చుకొని 1 by 1 ప్రింట్ చేసుకున్నాం. ఆర్ క్లియర్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఎవరికైతే నేమ్ శివ ఉందో వాళ్ళ డేటాను అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, update 1 అప్డేట్ కమాండ్ ఉంటుంది, update 1 ఉంటుంది. అప్డేట్ అనుకోండి, మల్టిపుల్ రికార్డ్స్ మ్యాచ్ అయితే అన్ని అప్డేట్ అయిపోతాయి. update 1 అనుకోండి, మల్టిపుల్ రికార్డ్స్ మ్యాచ్ అయినా ఫస్ట్ ఏది ఉంటే అదే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ నేను update 1 అనే ఒక మెథడ్ తీసుకొని మనం SQL లో కమాండ్ ఎలా రాస్తాం? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ వేర్ క్లాజ్ వాడతాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, నేను ఏం చేంజ్ చేస్తున్నాను? ఏజ్ ని చేంజ్ చేస్తున్నాను. ఏజ్ ని ఎంత చేంజ్ చేస్తున్నాను? 25. ఎవరికి చేంజ్ చేస్తున్నాను? నేమ్ ఎవరికైతే శివ ఉందో వాళ్ళ ఏజ్ నేను అప్డేట్ చేస్తున్నాను, దాని మీనింగ్. ఆర్ యు క్లియర్? ఎస్. ఓకే, ఇవన్నీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. డాలర్ సెట్, డాలర్ జీటీ, డాలర్ యాడ్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీ డిఫైన్డ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. వాటిని కాల్ చేసుకోవాలి మనం MongoDBలో. తర్వాత అప్డేట్ చేసిన తర్వాత డేటాను ప్రింట్ చేసుకున్నాను, సేమ్ అదే కమాండ్ రాశాను. నెక్స్ట్ నేను ఒక డేటాని డిలీట్ చేద్దాం అనుకున్నాను, delete_1. ఏ రికార్డ్ డిలీట్ చేస్తున్నాను? ఎవరికైతే నేమ్ వాల్యూ శివ ఉందో వాళ్ళ డేటాని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ డేటా ఏముందో దాన్ని ప్రింట్ చేసుకున్నాను. ఓకే, ప్లీజ్ అగైన్ టు ఫాలో ద స్టెప్ బై స్టెప్. ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ క్లారిఫై యువర్ డౌట్స్. Okay, later I'm explaining 1 by 1 example separately. This is the basic example to performing the
fraud operations, creating a collection, insert the documents, retrieve the documents, updating the documents, and deleting the documents. Please go to step by step. If anybody any doubt, please clarify your doubts. If anybody any doubt, please clarify your doubts in this particular example. Yes. Yeah. Now simply observing very clearly. Whenever I am trying to executing this command, this program, what will be happen? Okay. ఇక్కడ మనం ఎన్ని ఆబ్జెక్ట్లు ఇన్సర్ట్ చేసాం, 3 డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్క ర్యాండమ్ ఐడి జనరేట్ అయిపోతుంది. ఇది మనం క్రియేట్ చేయం, ఆటోమేటిక్ గా MongoDB సర్వర్ క్రియేట్ చేస్తుంది. ప్రతి రికార్డుకి ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది. డూప్లికేట్స్ అనేవి ఉండవు. ఓకే. ఒకవేళ మనం సేమ్ డేటా ఇచ్చినా ఇన్సర్ట్ అవుతుంది కాదు, దానికి ఇంకో కొత్త ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ఐడి అనే ఫీల్డ్ ఉంటుంది. ఈ ఐడి ఫీల్డ్ మనం క్రియేట్ చేయము, ఇది బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ప్రతి రికార్డుకి, ప్రతి డాక్యుమెంట్ కి పోస్ట్ ఫీల్డ్ ఐడి అనే ఫీల్డ్ ఉంటుంది. ఇది MongoDB క్రియేట్ చేస్తుంది బై డిఫాల్ట్ గా. తర్వాత ఇది డేటా, మనం ఇచ్చిన డేటా నేమ్ శివ రామకృష్ణ, వాళ్ళ డేటా ప్రింట్ అయింది. అప్డేట్ చేసుకున్నాం. ఎవరు అప్డేట్ చేసాం? నేమ్ శివ ఎవరికైతే ఉందో వాళ్ళ ఏజ్ 25 కింద అప్డేట్ చేసాం. ఇక్కడ 34 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఆర్ క్లియర్? అప్డేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం? డిలీట్ చేసుకున్నాం. ఎవరిని? నేమ్ శివ ఎవరికైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్ ని డిలీట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్ లో ఓన్లీ ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేయగానే మన డేటాబేస్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇది డేటాబేస్. కాలేజ్ అనేది డేటాబేస్, అందులో స్టూడెంట్స్ అనేది కలెక్షన్. మీరు ఈ కలెక్షన్ మీద క్లిక్ చేయగానే, ఓకే, అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ, అక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఈ ఫార్మాట్ లో ప్రింట్ అవుతాయి. ఓకే. మీరు కావాలనుకుంటే ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. క్వరీ రిజల్ట్, ఎక్స్పోర్ట్ ఫుల్ కలెక్షన్. మీరు కావాలంటే డేటాని ఇదంతా GUI. మనం రియల్ టైంలో ఇది వాడం. ఎవరైతే MongoDB మీద నేర్చుకోవాలనుకుంటారో సపరేట్ గా MongoDB, వాళ్ళు ఇది ఇన్స్టాల్ చేసుకుని ఇందులో ప్రాక్టీస్ చేస్తారు. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనం పైథాన్ తో కమ్యూనికేట్ అవుతున్నాం కాబట్టి పైథాన్ లో కోడింగ్ రాస్తున్నాం. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని ఒకేసారి ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రీవియస్ గా నేను ఏం చేశాను? ఒక్కొక్క డాక్యుమెంట్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఎలా యాడ్ చేసాం? బై యూజింగ్ insert_1 అనే ఒక మెథడ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే. అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. ఇక్కడ ఏంటి? జస్ట్ డేటాబేస్ కనెక్ట్ అయ్యాం. ఓకే. డేటాబేస్ కాలేజ్, ఆల్రెడీ కాలేజ్ డేటాబేస్ ఉంటే కొత్తదేం క్రియేట్ అవ్వదు, దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త కలెక్షన్ క్రియేట్ చేసాం. కలెక్షన్ నేమ్ ఏంటి? PG స్టూడెంట్స్ అని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాను.
ఓకే, స్టూడెంట్స్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆర్ యు క్లియర్ మై పాయింట్? ఎస్. ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్ లో డాక్యుమెంట్స్ ని యాడ్ చేసుకున్నాను అంతే. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను నా కలెక్షన్ కి యాడ్ చేయాలి. వాట్ ఈస్ అవర్ కలెక్షన్ నేమ్? వాట్ ఈస్ అవర్ కలెక్షన్ నేమ్? పీజీ స్టూడెంట్స్. నౌ సింప్లీ హియర్ పీజీ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ లో ఇన్సర్ట్ అండర్ స్కోర్ మెనీ. ఐఎమ్ యూజింగ్ ఇన్సర్ట్ అండర్ స్కోర్ మెనీ. ఇంతకుముందు మనం ఏం యూజ్ చేసాం? ఇన్సర్ట్ అండర్ స్కోర్ 1. ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం? ఇన్సర్ట్ అండర్ స్కోర్ మెనీ. ఆ స్టూడెంట్ డేటాను పాస్ చేసాం. తర్వాత ఇన్సర్టెడ్, ఇంతకుముందు మనం ఎలా కాల్ చేసాం? ఒక్కొక్క రికార్డుకి, దట్ మీన్స్ ఒక్కొక్క డాక్యుమెంట్కి రిజల్ట్ ఐడిని ప్రింట్ చేసాం. ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్కి రిజల్ట్ ఐడి రావాలంటే ఇన్సర్టెడ్ అండర్ స్కోర్ ఐడీస్ అని కాల్ చేయాలి. అక్కడేమో ఇన్సర్టెడ్ అండర్ స్కోర్ ఐడి అని కాల్ చేసాం ఒక్కొక్క డాక్యుమెంట్కి అయితే. మల్టిపుల్ డాక్యుమెంట్స్కి అయితే ఇన్సర్టెడ్ అండర్ స్కోర్ ఐడీస్ అని కాల్ చేయాలి. ఆర్ యు క్లియర్? Yeah, please try to understanding this logic. If any doubt, please clarify your doubts. Here insert underscore many for more rows. అంటే రోస్ అంటే ఎస్క్యూఎల్ ఇక్కడ మోర్ డాక్యుమెంట్స్ అంటాం అంతే తేడా. మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసుకొని ఇన్సర్ట్ మెనీ ద్వారా పాస్ చేస్తాం. అర్థమైందా? అదే. ఎప్పుడైతే నేను ఈ కమాండ్ రన్ చేశానో ఆటోమేటిక్ గా మన కాలేజ్ డేటాబేస్ లో పీజీ స్టూడెంట్స్, ఓకే వేర్ స్టూడెంట్స్ డిబి పీజీ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో అదే మీనింగ్ఫుల్ గా నేను పీజీ అన్నాను. ఓకే, పీజీ స్టూడెంట్స్ అని మీనింగ్ఫుల్. ఓకే ఓకే, ఇక్కడ కలెక్షన్ నేమ్ ఏది ఉందో ఆ కలెక్షన్ నేమ్ ఇక్కడ పాస్ అయ్యాలి. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. ఓకే, ఎన్ని ఆబ్జెక్ట్లు ఇన్సర్ట్ అయ్యాయి? 3 ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ అయ్యాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయగానే మన కలెక్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. దీని మీద క్లిక్ చేయగానే మన డేటా అంతా డిస్ప్లే అవుతుంది. ఆర్ యు క్లియర్? ఎస్. జస్ట్ అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు అలా కాకుండా నాకు నేను డైరెక్ట్గా రికార్డ్స్ ప్రింట్ చేయాలి. ఆల్రెడీ పీజీ స్టూడెంట్స్ అనే కలెక్షన్లో డేటా ఉంది. నాకు ఆ డేటా ప్రింట్ అవ్వాలి. మనం ఎలా ప్రింట్ చేస్తాం? స్టూడెంట్స్ ఈక్వల్ టు విచ్ వన్? పీజీ స్టూడెంట్స్ డాట్ ఫైండ్ ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ ప్రింట్ స్టూడెంట్ అన్నాం. ఇలా ప్రింట్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఈ ఐడి ఫీల్డ్ అవసరం లేదు. నాకు ఓన్లీ ఈ ఫీల్డ్సే కావాలి. నేము, ఏజ్, ఫీ అండ్ కోర్స్ ఇవే కావాలి. నాకు ఈ ఐడి ఫీల్డ్ అవసరం లేదు అనుకోండి. ఓకే, అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. ఇవేమో మనం క్రియేట్ చేసిన ఫీల్డ్, ఇదేమో డిఫాల్ట్గా వచ్చే ఫీల్డ్. మనకి ఏదైనా ఒక ఫీల్డ్ కావాలి అంటేనేమో 1 దాని మీనింగ్. ఒకవేళ ఆ ఫీల్డ్ మనకి వద్దనుకుంటున్నాం అనుకోండి, ఓకే, ఆ ఫీల్డ్కి మనం ఏమి ఇవ్వాలి అంటే 0 అని ఇవ్వాలి. అది క్లియర్? ఎస్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఐడి ఫీల్డ్ వద్దు, రిమైనింగ్ ఫీల్డ్స్ కావాలి. ఇప్పుడు ఈ ఫైండ్ మెథడ్కి 2 పారామీటర్స్ పాస్ చేయాలి.
క్వరీ స్ట్రింగ్ అంటే మనం ఏదైనా ఫిల్టర్ రాయాలనుకుంటే ఫిల్టర్ ఇక్కడ రాయాలి, లేదంటే ఆ డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. _ID దాని వాల్యూ నేను ఏమిస్తున్నానంటే 0 అని ఇస్తున్నాను. అంటే నాకు ఈ ఫీల్డ్ అవసరం లేదు, రిమైనింగ్ ఫీల్డ్స్ కి మాత్రమే రావాలని చెప్తున్నాను. ఓకే, ఆ ఫీల్డ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఆర్ యు క్లియర్? సార్ అర్థమైందా? ఫస్ట్ బ్రాకెట్ ఎంటీ ఇచ్చారు, ఓకే, ఈ దాని అర్థం ఏంటి సార్? ఈ మ్యాచ్ అయిన తర్వాత డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఈ క్వరీ స్ట్రింగ్ లో స్టోర్ అవ్వాలి. ఈ క్వరీ స్ట్రింగ్ ఓకే. రావాలి మనకు అవుట్పుట్. ఇక్కడ మనం ఓకే. ఏదైనా ఫిల్టర్స్ ఉంటే ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ అవుట్పుట్ లో నుంచి నేను ఫిల్టర్ అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే నేమ్ శివ ఉందో వాల్ డేటానే ఆ డాక్యుమెంట్ మాత్రం ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఈ క్వరీ స్ట్రింగ్ లో రాసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే క్వరీ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఈ క్వరీ స్ట్రింగ్ కి వాల్యూ పాస్ చేయొచ్చు. ఏ వాల్యూ పాస్ చేస్తాం? నేమ్ ఈజ్ ఈక్వల్ టు శివ. ఇప్పుడు ఇక్కడ మనం ఆ క్వరీ స్ట్రింగ్ ని పాస్ చేసుకోవచ్చు. ఆర్ యు క్లియర్? ఓకే, ఎవరైతే నేమ్ శివ ఉందో వాళ్ళ డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. మనం SQL లో వేర్ క్లాజ్ ఎలా వాడుకుంటాం అలా. SQL లో మనం ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ నేమ్ ఈక్వల్ టు శివ అని ఇస్తే వాళ్ళ డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆర్ యు క్లియర్? ఎస్ అర్థమైందా? సార్, అదే సార్. ఇలా మనం ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్, అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. ఓకే, ఎక్స్క్లూడింగ్ ఐడి ఫీల్డ్. మనం ఏ ఫీల్డ్ అయితే ఎక్స్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి 0 ఇవ్వాలి. కానీ మనం యూజర్ స్పెసిఫైడ్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో నేము ఏజ్, మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో వాటిని స్పెసిఫై చేసి 1 ఇస్తాం. మళ్ళీ కొన్నిటికి 1 కొన్నిటికి 0 ఇవ్వకూడదు. ఏదో ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఆర్ యు క్లియర్? మనం ఏమి ఇవ్వలేదు ఓకే. అనుకోండి, ఈ ఫీల్డ్స్ అన్నిటికి 1 ఉంటుంది. లేదు నేను బై డిఫాల్ట్ గా కొన్ని స్పెసిఫై చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేము ఏజ్ కోర్సే రావాలనుకోండి, ఆ ఫీల్డ్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. వన్ ఏజ్ 1 కోర్సెస్ కోర్స్ వాల్యూ 1. మిగతా ఫీల్డ్ మనం ఏమి ఇవ్వలేదు, ఫీ అనే ఫీల్డ్ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ దాని వాల్యూ ఇప్పుడు 0 చేంజ్ అయిపోతుంది. ఓకే, అంతేగాని మళ్ళీ మనకి ఫీజు అవసరం లేదంటున్నాను కాబట్టి ఫీజుకి మళ్ళీ 0 అని ఇవ్వకూడదు. ఏదో ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఆర్ యు క్లియర్? ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది మళ్ళీ. ఆర్ యు క్లియర్ మై పాయింట్? ఎస్. మనం స్పెసిఫై చేసిన యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి బై డిఫాల్ట్ 1 ఉంటుంది. అలా కాదు నాకు కొన్ని అవసరం లేదు అనుకుంటున్నాం అనుకోండి, ఏవి కావాలో వాటిని స్పెసిఫై చేసి 1 అని ఇస్తే మిగతావి రావు. లేదు నాకు ఫీజు కాకుండా మిగతా అన్ని రావాలనుకోండి, ఓకే, ఇలా రాసుకోవచ్చు. అర్థమైంది కదా? సార్ ఇంతకుముందు ఎంటీ బ్రాకెట్ పక్కన లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, అది ఇవ్వలేదు ఇప్పుడు. ఇక్కడ రాసాం కదా క్వరీ స్ట్రింగ్ ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసాం కదా. ఓకే 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 సార్. ఒకవేళ మీరు ఇది ఓకే. ఏమి ఇవ్వకపోతే ఇక్కడ రాసుకుంటాం డైరెక్ట్ గా. ఓకే సార్. ఒకవేళ మీరు ఇదేమి ఇవ్వలేదనుకోండి, నేమ్ ఈక్వల్ టు శివ అని డేట్ కరెక్షన్స్ మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఇక్కడ అవును మనం సార్. ఏం ఫిల్టర్ అప్లై చేయట్లేదు కాబట్టి. ఓకే, అవును సార్.
ఓకే, కోర్సు పైథాను. ఇలా ఇంతకుముందు మనం నేమ్ ఎలా వాడాము, ఇప్పుడు కోర్సు వాడుతున్నాం. ఎక్స్క్లూడింగ్ ఐడి ఫీల్డ్ అని చెప్తున్నాం. సేమ్ ఇక్కడ చూడండి, నేను మల్టిపుల్ ఫిల్టర్స్ని అప్లై చేశాను. ఇక్కడ ఏం అప్లై చేశాను, ఏజ్. ఇప్పుడు ఏజ్కి నేను కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చాను. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి మాంగోడీబీలో. డాలర్ డాలర్ అని వాడాలి. డాలర్ గ్రేటర్ దెన్ అయితే జీటీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఈ, లెస్ దెన్ అయితే ఎల్టీ, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈ అని ఇలా రాయాలి. మనం ఎస్క్యూఎల్లో ఫిల్టర్ కండిషన్ ఎలా రాస్తాం, నాకు ఈ ఐడి ఫీల్డ్ వద్దు, ఏమేం ఫీల్డ్ కావాలి, నేము, ఏజ్, కోర్సు, ఫీ కావాలి. మనం సెలెక్ట్ కమాండ్ ఎలా రాస్తాం, సెలెక్ట్ నేమ్ కామా, ఏజ్ కామా, ఫీ కామా, కోర్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 30 అంటాం. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాము, నాకు ఐడి ఫీల్డ్ వద్దు, కానీ ఎవరి డేటా కావాలి, ఎవరికైతే ఏజ్ వాల్యూ గ్రేటర్ దాన్ 30 ఉందో వాళ్ళ డేటా కావాలని చెప్తున్నాం. అరి క్లియర్? ఎస్ సార్. ఎవరికి ఏజ్ వాల్యూ గ్రేటర్ దాన్ 30 ఉంది, నేమ్ శివ అండ్ కృష్ణకి మాత్రమే ఉంది కాబట్టి ఆ రెండు డాక్యుమెంట్స్ ప్రింట్ అయినాయి. Yeah, please try to understanding this example. Are you clear? ఎస్ సార్. Yeah. మీరు కావాలనుకుంటే ఇంకో కమాండ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కామా ఇచ్చి ఇంకో కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ వాల్యూ గ్రేటర్ దాన్ 30 ఉండాలి, అలాగే వాళ్ళు కోర్సు పైథాన్లో ఎన్రోల్ అయి ఉండాలి, వాళ్ళ డేటా కావాలి నాకు. మళ్ళీ ఇంకొక ఇన్పుట్ పాస్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఇన్పుట్, కోర్స్ పైథాన్. ఆర్ యు క్లియర్? ఎస్ Unexpected colon, this one is matching. ఓకే, వాల్ డేటా మాత్రమే వస్తుంది. ఇలా మనం మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేస్తే ఇంటర్నల్ గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే అండ్ లాగా వర్క్ అవుతుంది. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. అండ్ అంటే ఏంటి, రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి డేటా వస్తుంది. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ ఏజ్ 30 ఉండాలి, లేదా కోర్సు పైథాన్ లో ఎన్రోల్ అయినా ఉండాలి, అంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే, ఆర్ ఆపరేటర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆర్ మనం స్పెసిఫై చేయాలి. ఓకే, ఆర్ ని స్పెసిఫై చేసి లిస్ట్ ఆఫ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక లిస్ట్ ఫార్మాట్ లో స్పెసిఫై చేయాలి. బై డిఫాల్ట్ గా మనం మల్టిపుల్ కాలమ్స్ ఇస్తే అది అండ్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. లేదు మనం ఆర్ ఆపరేటర్ స్పెసిఫిక్ గా అప్లై చేయాలనుకున్నప్పుడు ఇలా మనం స్పెసిఫై చేయాలి. ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తున్నాం వేటికి, కోర్సు ఫీల్డ్ కి అండ్ అలాగే ఏజ్ ఫీల్డ్ కి. అంటే ఏంటి, కోర్సు పైథాన్ ఉన్నా మనకి డేటా వస్తుంది, లేదు గ్రేటర్ దాన్ ఏజ్ వాల్యూ 30 ఉన్నా మనకి డేటా వస్తుంది. ఆర్ యు క్లియర్? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ క్వరీ ఫిల్టర్ క్రియేట్ చేసుకుని క్వరీ ఫిల్టర్ని ఇక్కడ పాస్ చేసుకున్నాం. లేదంటే ఈ క్వరీ ఫిల్టర్ మొత్తాన్ని ఇక్కడ రాయొచ్చు మీరు కావాలనుకుంటే. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. అలాగే మీరు కావాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో కూడా డేటాను ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఎస్క్యూఎల్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎలా ప్రింట్ చేస్తాం, బై యూజింగ్ ఆర్డర్ బై క్లాజ్ వాడతాం. యు నో ఎస్క్యూఎల్ ఆల్రెడీ. ఇన్ ద ఎస్క్యూఎల్ వీఆర్ యూజింగ్ ఆర్డర్ బై క్లాజ్. హియర్ సింపుల్ గా సార్ట్ మెథడ్ వాడతాం. ఓకే, ఈ సార్ట్ మెథడ్ వాడేటప్పుడు అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ,
ఏ కాలం మీద మనం సార్టింగ్ ఆర్డర్ అప్లై చేస్తున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏజ్ని బేస్ చేసుకొని డేటా అనేది ప్రింట్ అవ్వాలి. ఏ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా? ఓకే, దానికి వాల్యూ ఒకటే ఉంటుంది, +1 కానీ -1 కానీ. +1 అంటే ఏంటి అంటే పాజిటివ్ ఇంటీజర్ 1 అంటే ఏంటంటే అది అసెండింగ్ ఆర్డర్. -1 అంటే ఏంటంటే అది డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది అంతే. -1 అంటే డిసెండింగ్ ఆర్డర్, +1 అంటే అసెండింగ్ ఆర్డర్. అది క్లియర్? ఎస్ సార్. దేన్ని బేస్ చేసుకుని డేటా రావాలి, ఏజ్ ని బేస్ చేసుకుని డేటా రావాలి. అవి వచ్చేటప్పుడు మనకి ఏమేమి ఫీల్డ్స్ వద్దనుకుంటున్నామో ఇక్కడ స్పెసిఫై చేసాం. నాకు ఐడి ఫీల్డ్ అవసరం లేదు, రిమైనింగ్ ఫీల్డ్స్ కావాలి. అలాగే ఇక్కడ క్వరీ స్ట్రింగ్ ఏమి రాయలేదు అంటే డేటా ఏం ఫిల్టర్ అవుతుంది, జస్ట్ ఏజ్ ని బేస్ చేసుకుని డేటా ప్రింట్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో డేటా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి, 37, 34, 30. ఓకే, అలాగే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎవరైతే ఏజ్ వాల్యూ >30 ఉందో వాల్ డేటా అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి బేస్డ్ అపాన్ ఏజ్. ఇక్కడ మనం ఏం రాయాలి, ఫిల్టర్ కండిషన్ రాయాలి. వాట్ ఈస్ దట్ ఫిల్టర్ కండిషన్? ఏజ్. ఓకే, ఏజ్ విచ్ వన్, $GT ఎంత, 30. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రావాలి. ఆర్ క్లియర్? ఎస్ సార్. అర్థమైందా? ఇది ఆర్డరింగ్, సార్టింగ్ ఆర్డర్, ఏదో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఆ డేటా ప్రింట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం ఒక ఫిల్టర్ అప్లై చేసుకున్నాం. ఓకే, అదే మీరు ఇక్కడ -1 ఇచ్చారు అనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. ఆర్ క్లియర్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ దిస్ క్వరీ. అర్థమైందా? ఇవే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. MongoDB. ఎక్కువ బిగ్ డేటాలో వాడతారు కదా సార్ మంగో ఇవి. బిగ్ డేటా మొత్తం MongoDB ఇవే వాడతారు. ఓకే, మనం కంప్లీట్ MongoDB కోర్స్ చెప్పట్లేదు, పైథాన్ తో MongoDBని ఎలా కనెక్ట్ చేయాలో చెప్తున్నాం అదే మనం. ఇంటిగ్రేట్ ఎలా చేయాలి తెలుసుకుంటున్నాను అంతే. మీరు MongoDB నేర్చుకోవాలంటే అది ఒక 1 month 45 days పడుతుంది కంప్లీట్ గా MongoDB నేర్చుకోవాలంటే. ఓకే. If anybody any doubt, please clarify your doubts. Okay, next weekend also have session. Next weekend we'll discussing GUI continuation part. After that we'll discussing about Django framework and unit testing. ఓకే సార్.